బైబిల్లోని ఏదేని తోట ఎక్కడుందో తెలుసా? ఈ వీడియో లైక్ చేసి చివరిదాకా చూడండి. దేవుడు ఆదాము గారిని సృష్టించి స్వయంగా దేవుడు ఒక తోట వేసి ఆదాము గారిని ఆ తోటలో ఉంచుతారు. ఆ తోట పేరే ఏదేను తోట. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఈ తోట నుండే మానవాళి ప్రారంభమైంది. అయితే చరిత్రలో ఎందరో పరిశోధకులు, విశ్లేషకులు, శాస్త్రవేత్తలు ఈ తోట గురించి తెలుసుకోవటానికి విస్తృతమైన పరిశోధనలు జరిపారు. యూదులు, క్రైస్తవులు, ఇస్లామిక్ స్కాలర్స్ ఈ తోట గురించి వేల ఆర్టికల్స్ రాశారు. అయితే ఈ తోట ఎక్కడ ఉందో తెలియాలంటే ఖచ్చితమైన ఆనవాళ్లు, ఆధారాలు కావాలి. అందుకే శాస్త్రవేత్తలు బైబిల్ నుండి ఒక గొప్ప ఆధారాన్ని తీసుకున్నారు. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతూ వెళ్తే, ఏదేను తోటను తడపడానికి ఒక నది బయలుదేరింది. ఆ నది షీహోను, గీహోను, హిద్దకేలు, యూఫ్రటీస్ అనే 4 ఉపనదులుగా విడిపోయింది. అయితే వీటిలో 2 నదులు నేటికి ఉన్నాయి. ఒకటి హిద్దకేలు, దీనినే టైగ్రీస్ నది అని పిలుస్తున్నాం. రెండోది యూఫ్రటీస్ నది. ఈ 2 నదులు నేటికి ఉన్నాయి. కానీ మిగతా 2 నదులు షీహోను, గీహోను కాలక్రమంలో కనుమరుగైపోయాయి. ఈ నది శాఖల పేర్లు బట్టి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. యూఫ్రటీస్, టైగ్రీస్ నదులు ప్రారంభం తూర్పు టర్కీలోని పర్వత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. అవి ప్రవహిస్తూ పర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయి. అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు మెసోపొటేమియా లేదా ఇప్పుడున్న పర్షియన్ గల్ఫ్ లో సముద్రం వల్ల మునిగిపోయిన ప్రాంతంలో ఏదెను వనం ఉండేదని భావిస్తున్నారు. సో ఇది ఏదైనా వనం గురించిన విశ్లేషణ. మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. వీడియో లైక్ చేసి మన అకౌంట్ ఫాలో